వస్తాను కదా ప్రేమ ఎందుకు మధ్యలో దూరతాం వెళ్ళిపోతాం మళ్ళీ ఒక మినిట్స్ వస్తుందంట చూడవా దోడ వచ్చేసింది చూడు మహాదోడ సరే నేను తీసేదా ఆయన మినిస్టర్ ఈయన మినిస్టర్ దోడ వస్తాను సార్ వచ్చండి సార్ पवन को देर करा पवन తీసేసిందా ఎన్నిసార్లు తీసావా లాస్ట్ టైం వచ్చాను అది ఇక్కడ విమర్శకు ఉండకూడదు స్వామివారిని మంచి జరగాలని కోరుకోవడానికి ఒక రావడం జరిగింది ఇదేమంటే ఒక డయాస్ కింద ఫామ్ అయింది నిన్న రోజా గారు వచ్చి ఏదేదో మాట్లాడతారు స్వామిగారు దర్శించేటప్పుడు ఇలాంటి మాటలన్నీ కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఏంటి జస్ట్ దర్శనం చేసుకున్నాను మొక్కున్నాను అంతేనా ఇంకేమైనా క్వశ్చన్ గట్టి ఏం అడగండి నమస్కారం మేడం స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది అంటే స్నేహితులతో కలిపి రావడం దర్శించుకోవడం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర నాయకత్వం నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చి మరింత మంచి జరిగే రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనతో పనిచేస్తున్న మేమందరం కూడా మరింత పడడానికి కొంచెం ఆరోగ్యం ధైర్యం మంచి చేకూర్చేలాగా ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది అందరం కూడా స్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో అందరికీ కూడా మంచి జరిగి గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మంచిగా వెళ్ళడానికి ఈరోజు ప్రార్థించడం జరిగింది ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు రెండోసారి రావడం జరిగింది రాష్ట్రం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఆశీర్వాదం కోసం రావడం జరిగింది నమస్కారం అంటే దయచేసి మీకు ఒక్కటే విన్నపిస్తున్నాను ఇది దైవ నిలయం ఈ ప్రాంతంలో విమర్శ అనేది మీరు తీసుకోకండి ఎందుకంటే విమర్శ నిన్న రోజా గారు వచ్చి ఏదేదో విమర్శిస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కానీ 2 నెలల్లో ఏర్పడిన ప్రభుత్వంలో జరిగినవి కాదు ఇవి సో అలాంటి విమర్శలు ఏవి కూడా ఇక్కడ స్వీకరించకండి దైవం భగవంతుడి దగ్గరికి వచ్చాము భగవంతుడు ఆశీర్వాదం కోసం వచ్చాము ప్రభుత్వాన్ని విమర్శించే ప్లాట్ఫామ్ ఇది కాదు దయించి ఏ నాయకుడికైనా ఇది అధికారంలో ఉన్నారన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను దయించి మీరు ముందుకు తీసుకెళ్లేటప్పుడు స్వామివారికి రాష్ట్రానికి నడిపించే నాయకుడికి మంచి చేకూర్చేలాగా అందరినీ కోరుకోమని కోరుకుంటున్నాను నమస్కారం వచ్చాను మేడం రా మాట్లాడిస్తాను
ఇద్దరు దగ్గర వాళ్ళ కాడ వాళ్ళ మాట్లాడండి సైడ్ రా సైడ్ తీసుకోరా మేడం ఒక్క నిమిషం బా ఒక్క నిమిషం బా ముందు ఒకసారి ఫోటో తీసుకుంటాం ఆడేలా ఇద్దరిని ఒకే ఫోన్ కబడ్డీ ఆడుతున్నారు Sure. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరి తరపున దండం పెట్టుకున్నాం. చెప్పండి. ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు. డేటు ఈరోజు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి 94% సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా పరిగెట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు. కాబట్టి ఆయన, అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇంత పవిత్ర స్థలంలో వాళ్ళ గురించి మాట్లాడడం అంత అవసరమని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆ మంత్రులు, వాళ్ళ భాషలు అవన్నీ మనకు అవసరం లేదని నా ఉద్దేశం. ఏదో నాకు ఈరోజు చాలా మంచి సందర్భం. ఆ పరమాత్ముడు, ఆ మహాత్ముడు పక్కన ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు. ప్లీజ్. థ్యాంక్ యూ.